ఎలా ఉండాలి? మన హృదయం శుద్ధులుగా ఉండాలంట. హృదయం శుద్ధులుగా ఉండాలంటే మనం ఏమనుకుంటాము? చాలామంది మంచి అనుకుంటాము, అంతే కదా? అందరూ అనుకుంటాము చెడు ఉంటే. హృదయము పరిశుద్ధత అంటే నీ హృదయము నీ శరీరానుసారం చెడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టమాకండి. ఆత్మతో నీవు దేవునితో మమేకమైనప్పుడు నీ యొక్క హృదయం దేవుని రాజ్యముగా మార్చబడితేనే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే అదే పరిశుద్ధ హృదయము. ఆ హృదయంలో ఉన్నవాళ్ళు, ఆ హృదయము కలిగిన వాడు ఏమన్నాడు? దేవునిని చూచెదరు అంటున్నాడు. మరి మనం దేవుని చూడాలంటే మరి ఎలాగా? అలాంటి పరిశుద్ధ హృదయం ఎక్కడ దొరికిందనంటే ఆ పరిశుద్ధ హృదయం వాక్యంలో దొరుకుతుంది. నీ హృదయాన్ని మార్చేవాడిగా ఉన్నాడు, నీ హృదయాన్ని కడిగేవాడుగా ఉన్నాడు, నీ హృదయాన్ని సరిచేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ వాక్యము ఎలా ఉందంటే వాక్యము బలము గలదే, సజీవము గలదే ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని ఒక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంటే ప్రాణాత్మల కీళ్లను మూలుగులను విభజించు మట్టుకు దూర్చు. అంటే ఏంటి? ఇక్కడ రెండు వైపులా. ఇప్పుడు చాలా మంది ఎవరైనా కొట్టారనుకోండి, మనం ఈజీగా మర్చిపోతాం. మాట చాలా పదునుగా ఉంటుంది, గుర్తుండిపోతుంది, అవునా కదా? నువ్వు నన్ను ఇలా అన్నావు, ఆ మాట నిలబడిపోద్ది. ఎందుకంటే మాటకి పదును ఉందంట. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నా వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిను. అంటే రెండు వైపులా. మన కత్తికి సోడికి ఏముంటుంది? రెండు వైపులా పదును ఉంటుంది. అలాగుంటుంది నా వాక్యం అంటున్నాడు. నీ హృదయంలో గనక ఆ వాక్యము గనక వెళితే నీలో ఉన్న చెడునంతటిని కూడా కట్ చేసేసి బయటికి పడేసి నిన్ను పరిశుద్ధుడుగా, దేవుడిని ఇష్టపడే విధంగా నిన్ను మారుస్తాడు.